వెల్కమ్ టు అవర్ ఛానల్ MVN బ్లాగ్. ఈ వీడియోలో మనం ఈ రోజుల్లో ఎంతో పాపులర్ అయినది కిడ్స్ ప్లే జోన్కి విజిట్ చేయబోతున్నాం. జనరల్గా మన హైదరాబాద్లో ఎక్కడ చేసినా కిడ్స్ ప్లే జోన్స్ అనేవి చాలా పాపులర్ అయినాయి. సో అలాంటి ఒక కిడ్స్ ప్లే జోనే అమీన్పూర్లో ఉన్న ఫన్ బంప్స్. ఇప్పుడు మనం BHEL సిగ్నల్ నుండి లెఫ్ట్ తీసుకుంటే అమీన్పూర్ వెళ్ళే దారి వస్తుంది. ఆ అమీన్పూర్ వెళ్ళే దారిలో మనం స్ట్రైట్ వెళ్తే మనకి ఒక గాంధీ స్టాచ్యూ అనేది వస్తుంది. రీసెంట్గా లాంచ్ చేశారు. ఈ గాంధీ స్టాచ్యూ పక్కనే ఉన్న బిల్డింగ్లో మనకి 4th ఫ్లోర్లో ఫన్ బంప్స్ ఉంది. సో ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా, గాంధీ స్టాచ్యూ పక్కన దారి, ఈ రోడ్ స్ట్రైట్ వెళ్తే మనకి అమీన్పూర్ చెరువు వస్తుంది. అండ్ ఇది గాంధీ స్టాచ్యూ. దీని పక్కనే ఉన్న బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే రిలయన్స్ స్మార్ట్ ఉంటుంది. ఇదే బిల్డింగ్లో మనం 4th ఫ్లోర్కి వెళ్తే ఫన్ బంప్స్ ప్లే జోన్ ఉంటుంది. మీరు చూడొచ్చు, వేర్ ఫన్ అండ్ గ్రోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఈ ప్లే జోన్ బయటే మనకి పార్కింగ్ అవైలబిలిటీ ఉంది అండ్ సెల్లార్లో కూడా పార్కింగ్ అవైలబిలిటీ ఉంది. సో చాలామంది ప్లే జోన్లోకి వెళ్ళాలి అంటే దారి తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మనం ఇప్పుడు ఈ వీడియో మెయిన్గా కాన్సెప్ట్ ఏంటంటే, మనం చేయడానికి ప్లే జోన్తో పాటు ఎలా వెళ్ళాలని మేము చూపిస్తున్నాం. ఈ బిల్డింగ్ సెల్లార్లో నుంచి మనకి వే అయితే ఉంటుంది. చూడొచ్చు, మన రీసెంట్గా ఆగస్ట్ 2023లో ఇది లాంచ్ అయితే జరిగింది. ప్రజెంట్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. ఫ్లాట్ డిస్కౌంట్ 250 కాకుండా 200 రూపీస్. అదే మీరు 5 కిడ్స్తో వస్తే కనుక కిడ్కి 150నే ఛార్జ్ చేస్తారు గ్రూప్గా వస్తే. ఈ సెల్లార్లో మనకి స్ట్రైట్గా వెళ్తే మనకి లిఫ్ట్ ఉంటుంది. ఈ లిఫ్ట్ నుంచి మనం 4th ఫ్లోర్ వెళ్ళాలి. సో 4th ఫ్లోర్లో మనకి ఫన్ బంప్స్ అయితే ఉంది. సో లిఫ్ట్ దిగాక మనకు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి వీళ్ళు వాల్స్ మీద ఎక్కడ అన్ని చోట్ల మనకి ఇండికేషన్స్ అయితే ఇచ్చారనమాట. దారి ఎట్ట వెళ్ళాలి, మళ్ళీ మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. కావాలంటే మీరు ఇక్కడ వీడియోలో కూడా చూడొచ్చు, ఎట్ట వెళ్ళాలనేది క్లియర్గా వీళ్ళు ఇండికేషన్స్ అయితే మనకి మెయింటైన్ చేశారు. చెప్పాను కదా, ఆఫర్ అయితే నడుస్తుంది. 18th జనవరి దాకా ఆఫర్ ఉంటుంది. మినిమం 5 కిడ్స్తో రండి 150 ఉంటుంది. సింగిల్ కిడ్తో రండి 200 ఫ్లాట్ ఆఫర్ అయితే నడుస్తుంది. మనకి వెళ్ళగానే మనకి స్టాఫ్ మనకి వెల్కమ్ చేస్తుంది అండ్ మనకి ఇక్కడ ఆఫర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఆఫర్స్ మొత్తం తెలుసుకున్న తర్వాత మన డీటెయిల్స్ అన్ని అక్కడ ఇచ్చి మనం వాళ్ళకి పేమెంట్ చేసేయాలి. అండ్ ఇక్కడ సాక్స్ మెయిన్గా ఈ పిల్లలు ఆడుకునే ఏరియా కాబట్టి ఇక్కడ హైజీన్ మెయింటైన్ చేయడానికి వీళ్ళు సాక్స్ అయితే మ్యాండేటరీ చేశారు. ఒకవేళ మీరు తెచ్చుకోకపోతే వీళ్ళు ఎక్కడ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఓన్లీ ప్లే జోనే కాదు, ఇక్కడ కిడ్స్ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి పార్టీ స్పేస్ కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. సో మీరు చూడొచ్చు, ఇది పార్టీ స్పేస్. ఇక్కడ సీటింగ్ అరేంజ్ ఉంది, స్టేజ్ ఉంది. వీళ్ళే మనకి డెకరేషన్స్ కానీ, పార్టీకి సంబంధించి బర్త్డేకి సంబంధించి డెకరేషన్స్ కానీ, ఫుడ్ క్యాటరర్స్ కానీ వీళ్ళే మనకి అరేంజ్ చేస్తారు. సో పార్టీ స్పేస్ మంచిగా అవైలబిలిటీ అయితే ఇక్కడ ఉంది. పార్టీ స్పేస్ పక్కనే మనకి ప్లే జోన్ ఉంటుంది, కిడ్స్ ప్లే జోన్. ఇక్కడ మనకి పిల్లలందరూ ఇక్కడ వాళ్ళ పేరెంట్స్తో ఆడుకోవచ్చు. చాలా ప్లే జోన్స్లో మనం వచ్చిన తర్వాత పిల్లల్ని అక్కడ కేర్ టేకర్సే ఆడించుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం మన పిల్లలతో వెళ్ళి మనం కూడా పిల్లలతో పాటు ఎంజాయ్ చేస్తూ ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. సో అదొక బెస్ట్ అనిపించుకోవచ్చు. కూర్చోడానికి ఇక్కడ సీటింగ్ అవైలబిలిటీ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, స్ట్రైట్ కనబడుతున్న డోర్ అయితే చిన్నపిల్లలకి డైపర్స్ చేంజ్ చేయాలన్నా, డ్రెస్ చేంజ్ చేయాలనుకున్నా వాళ్ళకి సపరేట్గా డ్రెస్సింగ్ రూమ్ అనేది అరేంజ్ చేశారు. అండ్ రెస్ట్ రూమ్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. చాలా హైజీనిక్గా వీళ్ళు ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబిలిటీ ఉంది. సో అన్నీ అవైలబిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. మీ పిల్లల్ని మంచిగా మీరు తీసుకురావడం, మంచిగా ఆడించుకోవడం, హ్యాపీగా క్వాలిటీ టైం స్పెండ్ చేసి మళ్ళీ మీరు వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ప్లే జోన్ మొత్తం కింద మొత్తం మనకి మ్యాట్స్ వేసారు, సాఫ్ట్ మ్యాట్స్ అయితే వేసారు, పిల్లలు జారిపడిన దెబ్బలు తగలకుండా. అండ్ ఇక్కడ సైడ్స్ మనకు కనబడే మొత్తం అల్యూమినియం రాడ్స్ ఉన్నాయి. ఈ రాడ్స్కి కూడా సాఫ్ట్ మెటీరియల్ అనేది యూజ్ చేశారు. సో అండ్ సైడ్స్ మెష్ కూడా ఉన్నాయి. ఒకవేళ పిల్లలు ఆడుతూ స్లిప్ అయ్యి సైడ్ పడినా కూడా వాళ్ళకి ఎటువంటి దెబ్బలు తగలకుండా సాఫ్ట్ మెటీరియల్ అయితే వీళ్ళు ఇక్కడ యూజ్ చేయడం జరిగిందన్నమాట. సో మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టయితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మీరు చూడండి, ఒక పిల్లడు వాళ్ళ ఫాదర్తో మంచిగా ఆడుకుంటున్నాడు. దీన్ని బాల్ షూటర్ అంటారు. సో బాల్స్ దీంట్లో వేసి మనం ఎయిమ్ చేసి షూట్ చేయొచ్చు. చూడండి, కిడ్ వాళ్ళ ఫాదర్తో ఇక్కడ మనకి ఆడుకుంటున్నాడు. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ ప్లే జోన్లో అయితే మ్యాక్సిమం 1 to 10 years కిడ్స్కి రిలేటెడ్ గేమ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళకి రిలేటెడ్ ఫన్ గేమ్స్ అని ఇక్కడ ఉన్నాయి. సో మనం చిన్నప్పుడు మీరు చూడొచ్చు, మనం సండేస్ వచ్చినా, వీకెండ్స్ వచ్చినా, హాలిడేస్ వచ్చినా ఎక్కువ మనం ఇళ్లలో అయితే ఉండం. ఫ్రెండ్స్తో ఎప్పుడు బయటే ఉంటాం. మనకి ఇంత
టెక్నాలజీ, ఆన్లైన్ గేమ్స్, మొబైల్ గేమ్స్ ఇవన్నీ అంత అవైలబిలిటీ ఉండేవి కాదు. సో ప్రజెంట్ అయితే పిల్లలందరూ వీటికి అడిక్ట్ అయిపోయి ఫిజికల్ గేమ్స్ తక్కువ అయిపోయారు. ఈ ఫన్ బంప్స్ మెయిన్ అట్రాక్షన్ అయితే ఈ బాల్ పూల్. ఈ బాల్ పూల్లో చాలా మంది పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. గ్రూప్గా వస్తే ఇంకా మజా ఉంటుంది. మీరు ఇక్కడ ఆల్రెడీ చూడొచ్చు, చాలా బాల్స్ ఉన్నాయి ఇక్కడైతే. చూడండి, మంచి ఎంజాయ్మెంట్ అయితే ఇక్కడ ఉంటుంది. మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ద ఫన్ బంప్స్ అయితే ఈ బాల్ పూల్ అని మనం చెప్పుకోవచ్చు. మనకి స్లైడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చేసిన స్లైడ్ అయితే టన్నెల్ స్లైడ్ అంటారు దీన్ని. దీంట్లోంచి మనం స్లైడ్ చేయొచ్చు. అండ్ ట్రాంపోలిన్ ఉంది, చూసారా ట్రాంపోలిన్లో ఎంత మంచిగా జంపింగ్ చేస్తున్నాయి. ఇది బాడీకి మంచి ఫిజికల్ యాక్టివిటీ పిల్లలకి. అండ్ అలానే ఇక్కడ మనకి ఫామ్ పిట్ ఉంది. ఫామ్ పిట్ పక్కనే మనకి వాల్ క్లైంబర్ కూడా ఉంది. సో ఇలాంటి యాక్టివిటీస్ పిల్లల్ని చాలా మంచిగా ఎంజాయ్ చేయడానికి అండ్ ఫిజికల్లీ వాళ్ళ బోన్స్ ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి చూస్తాయి. అండ్ అలానే కాకుండా టాడ్లర్ గేమ్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి అవైలబిలిటీ. మీరు క్యాటర్ పిల్లల నుంచి ఆ పాప ఎలా బయటకు వస్తుందో మీరు చూడొచ్చు. సో ఇలాంటి గేమ్స్ నాకు తెలిసి కిడ్స్కి బోన్స్ కానీ మైండ్ కానీ స్ట్రెంగ్తన్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఈ టాడ్లర్ గేమ్స్. ఈ టాడ్లర్ గేమ్స్లో మనకి మైండ్కి సంబంధించిన గేమ్స్ కూడా ఉన్నాయి, ఫజిల్ గేమ్స్ లాంటివి కూడా ఉన్నాయి. సో మీ బోర్డ్ గేమ్స్ కూడా ఉన్నాయి. చూడండి చిన్న పిల్లలు ఎంత మంచిగా వాళ్ళు యాక్టివిటీస్ చేస్తున్నారు. సో ఇక్కడ మీ పిల్లలు కూడా తీసుకురండి, ఇక్కడ మంచిగా వాళ్ళు కూడా టైం స్పెండ్ చేయడం జరిగింది. అండ్ అలానే చూడండి జిప్ లైనర్ మనకి ఇక్కడ మ్యాక్సిమం అట్రాక్షన్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ శాండ్ పిట్ కూడా ఉంది. ఆల్ఫాబెట్స్ అండ్ లెటర్స్, న్యూమరిక్స్ ఉంటాయి. దాంట్లో మన శాండ్తో డిజైన్స్ మనం చేయొచ్చు. ఇది మెయిన్ అట్రాక్షన్. అండ్ చైన్ బ్రిడ్జ్లో మనం ఎంత బాగా ఉందంటే బ్యాలెన్స్ చేసుకుంటూ కింద పడకుండా ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేయాల్సి వచ్చింది. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ అనమాట. సో ఓవరాల్గా ఈ ఫన్ బంప్స్లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి. సో పిల్లలు 1 కాదు 2 కాదు, ఇన్ని 15-20 దాకా యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ద ఫన్ బంప్స్ వచ్చేసి బాల్ పూల్ అని చెప్పుకోవాలి. అండ్ ఈ ఫ్రీ టైంలో పేరెంట్స్ ఏం చేయాలి, టేబుల్ టెన్నిస్ ఆడొచ్చు, క్యారమ్స్ ఆడొచ్చు. చాలా బుక్స్ అనేవి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. వాళ్ళు పిల్లలు ఆడుకునేంత టైంలో మనం హ్యాపీగా కేర్ టేకర్స్ చూసుకుంటారు, మనం బుక్స్ హ్యాపీగా చదువుకోవచ్చు. ఈ ఫన్ బంప్ ప్లే జోన్లో ఉన్న మెయిన్ యాక్టివిటీస్ ఏందో కొన్ని ఇప్పుడు మనం స్లైడ్స్ రూపంలో మీకు చూపిస్తాం. సో చూసారు కదా మా ఈ ఫన్ బంప్స్ అమీన్పూర్లో ఉన్న ఈ ఫన్ బంప్స్ వీడియోని. సో మీరు కూడా మీ పిల్లల్ని ఫ్రీ టైంలో, వీకెండ్స్లో, ఫెస్టివల్ హాలిడేస్లో ఇక్కడికి తీసుకురండి. మీ పిల్లలు వేరే పిల్లలతో పాటు ఎంగేజ్ అయ్యి ఫిజికల్లీ మంచి గేమ్స్ ఆడి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ చాలా తక్కువ ప్రైజుల్లో మన ఫన్ బంప్స్ వాళ్ళు ప్రజెంట్ ఆఫర్ కూడా నడుపుతున్నారు. సో 150 రూపీస్ ఫ్లాట్ పర్ కిడ్కి ఇస్తున్నారు. ఒకవేళ మీరు 5 గ్రూప్ కిడ్స్ని తీసుకొస్తే, లేదంటే ఫ్లాట్ 200 రూపీస్ పర్ కిడ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 250. సో ఈ ఆఫర్ 18th జనవరి దాకా మనకి అవైలబిలిటీ ఉంటుంది. సో చూసారు కదా మా ఈ వీడియోని. టేక్ కేర్, జై హింద్.